మొత్తం లోపలంతా ఇలా కట్టి పెట్టేసారు. ఒంగోలుకి పచ్చని ప్రాకారం మొన్న జరిగిన దాంట్లో కొంతమేరకు నిర్మాణం జరిగింది. మేయర్ గారి నివాసంలో పచ్చని మొక్కలు ఆహ్వానిస్తూ ఉన్నాయి ప్రజల్ని కూడా అటువైపు పచ్చని ఆకారం వైపు మళ్ళిస్తూ ఉన్నాయి. ఇది నిజంగా గ్రీన్ కాన్సెప్ట్తో మేయర్ గారు నడుస్తున్నటువంటి పరిపాలిస్తున్న తీరు అందరికీ మంచిగా అనిపిస్తూ ఉంది. ఏదేమైనా పదవులు శాశ్వతం కాదు. పదవుల ద్వారా చేసినటువంటి కార్యక్రమాలు 10 కాలాల పాటు ప్రజల్లో ఉండిపోతాయి. ప్రజలకి సూచన, ప్రజలకి మార్గదర్శకంగా పరిపాలించిన ఏ నాయకుడు కూడా ప్రజలకు దూరం కాడు. తప్పనిసరిగా భవిష్యత్తు ఉంటుందన్న భావన ఈ కార్యక్రమాల ద్వారా మాకు తెలుస్తూ ఉంది. వెరీ గుడ్. వెరీ గుడ్. ఇంకా ఆర్గానిక్ లాగా, నో పెస్టిసైడ్, ఓన్లీ గ్రెయిన్స్. మంచి నిర్ణయాలు. అవకాశం ఉన్నవాళ్ళు కూడా చేయకుండా ఉన్నారు ఈ రోజుల్లో. అవకాశాలు ఉండి కూడా దాన్ని నిర్వహించడానికి టైం చాలకో లేకపోతే దాని మీద ఉద్దేశం లేకనో చాలామంది ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. కానీ ప్రకృతి మనకిచ్చే వరం లాంటిది, ఇది దేవుడిచ్చిన వరం. దాన్ని వినియోగించుకోవడం మనందరి ఆలోచనగా ఉండాలనేది ఉండాలి. ఇట్లండి ఇంతటి పచ్చదనాన్ని తన ఇంట్లో దాచుకొని దాన్ని ఒంగోలు నగరానికి కూడా పంచడానికి అనేక మార్గాల ద్వారా ముందుకు సాగుతున్నటువంటి మేయర్ గంగాడ సుజాత గారు అభినందనీయులు. స్టార్ ఫ్రూట్ అండి, ఇది బాగా వస్తున్నాయి ఫ్రూట్స్. ఇదిగోండి, ఇది తెలుసా పైనాపిల్ కూడా వేసా. పైనాపిల్ ఇది రూట్ కదా, లోపల ఉంటాయి. పైనాపిల్ పైన ఉంటుంది. పైన ఉంటుందా? పైనాపిల్ పైనే వస్తుంది. పైనాపిల్ పైనే ఉంది. నేనేం చేశానంటే పైనాపిల్ తీసుకొచ్చి వాటిని కట్ చేసి నాటానండి. అదే పైన మొగ్గ నాటాను.